రైతులకు శుభవార్త చెప్పింది వాతావరణ శాఖ. మరో 24 గంటల్లో నైరుతి రుతుపవనాలు కేరళను తాకే ఛాన్స్ ఉందని ప్రకటించింది. రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయని వెదర్ ఆఫీసర్స్ ప్రకటించారు. కేరళను తాకిన 5 రోజుల్లో తెలంగాణ, ఏపీ రాష్ట్రాలను తాకుతాయని చెప్పింది. వెదర్ ఆఫీసర్స్ రిపోర్టుతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. వానాకాలం పంటల కోసం ప్రిపేర్ అవుతున్నారు. ఇప్పటికే విత్తనాలు, ఎరువులను సిద్ధం చేసుకున్న రైతులు తొలకరి వాన కోసం ఎదురు చూస్తున్నారు. రైతులకు శుభవార్త చెప్పింది వాతావరణ శాఖ. మరో 24 గంటల్లో నైరుతి రుతుపవనాలు కేరళను తాకే ఛాన్స్ ఉందని ప్రకటించింది. రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయని వెదర్ ఆఫీసర్స్ ప్రకటించారు. కేరళను తాకిన 5 రోజుల్లో తెలంగాణ, ఏపీ రాష్ట్రాలను తాకుతాయని చెప్పింది. వెదర్ ఆఫీసర్స్ రిపోర్టుతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. వానాకాలం పంటల కోసం ప్రిపేర్ అవుతున్నారు. ఇప్పటికే విత్తనాలు, ఎరువులను సిద్ధం చేసుకున్న రైతులు తొలకరి వాన కోసం ఎదురు చూస్తున్నారు. మరిన్ని డీటెయిల్స్ అందించడానికి హరిత లైవ్ లో ఉన్నారు. హరిత, నైరుతి రుతుపవనాలకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఎస్ చంద్రిక, వానాకాలానికి ఎంతో కీలకమైన నైరుతి రుతుపవనాలు ఇటు రాష్ట్రానికి మరో వారం రోజుల్లో తాకనున్నాయి. ఈ రోజు నుంచి మరో 24 గంటల్లోగా కేరళ రాష్ట్రాన్ని తాకే అవకాశం ఉన్నట్టు ఇటు వాతావరణ శాఖ అయితే వెల్లడించింది. ముఖ్యంగా వర్షాకాలానికి ఎంతో కీలకం అని అంటుంటారు. రుతుపవనాలు అనేవి మనకు రాష్ట్రం మీద రావడానికి జనరల్గా అయితే జూన్ 15 వరకు వేచి చూస్తుంటారు. కానీ ఈసారి మాత్రం ముందస్తుగానే రుతుపవనాల కదలికలు అయితే కనిపిస్తున్నాయి. ఇటు మనకు భారత వాతావరణ శాఖ అయితే ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రైతులు పంటలు, విత్తనాలు వేసుకుంటారు కాబట్టి వర్షాల కోసం ఎదురు చూస్తుంటారు. ఎండాకాలం తర్వాత మనకు వర్షాకాలం స్టార్ట్ అయ్యేది కూడా ఇదే సమయంలో కాబట్టి జూన్లో మొదటి వారంలోనే ఈసారి వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా గత వారం రోజుల్లో కూడా మనం చూసాము, అక్కడక్కడ వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు చూసాం. కానీ అవన్నీ కూడా ఎలినో ప్రభావం వల్ల కురిసిన వర్షాలు. అయితే మనకు వర్షాకాలం మెయిన్గా స్టార్ట్ అయ్యే సీజన్ అయితే ఈ నైరుతి రుతుపవనాలు రాకతోటే మొదలవుతుంది. అయితే తెలంగాణ రాష్ట్రం మీద ఈ నెల మనకు జూన్ మొదటి వారంలో వచ్చే అవకాశం ఉన్నట్టు టైమ్డే అయితే తెలిపింది. ముఖ్యంగా అండమాన్ నికోబార్ దీవుల్లో అయితే మనకు దాదాపు గత వారం రోజుల నుంచి కూడా చాలా చురుగ్గా ఈ నైరుతి రుతుపవనాలు కదలికలు అయితే మొదలయ్యాయి. దీంతో ఇటు ఈ రోజు నైట్ కానీ రేపటి ఉదయం కల్లా అంటే దాదాపు 24 గంటల్లోపు మనకు కేరళ రాష్ట్రాన్ని అయితే నైరుతి రుతుపవనాలు తాకబోతున్నాయి. ఇవి మరో వారం రోజుల్లోనే తెలంగాణ రాష్ట్రం మీదికి రాబోతున్నాయి. ఆ తర్వాత దేశవ్యాప్తంగా కూడా వీటి ప్రభావం ఉండబోతుంది. దీంతో మనకు వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈసారి అత్యధిక వర్షాలు ఉంటాయని కూడా వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేస్తోంది. ప్రజెంట్ అయితే పొడి వాతావరణం కనిపిస్తుంది. రాష్ట్రం మీద దాదాపు 39 నుంచి 45 డిగ్రీల మేర ఉత్తర తెలంగాణ జిల్లాలో అయితే అధిక ఉష్ణోగ్రతలు కనిపిస్తున్నాయి. అయితే ఇవి 2-3 రోజుల వరకు కూడా ఇట్లాంటి వెదర్ కండిషన్స్ ఉండబోతున్నాయి. జూన్ ఫస్ట్ వీక్ తర్వాత మనకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చిరుజల్లులతోటి ఇటు వర్షాలు మొదలయ్యే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మనకు మోస్తారు నుంచి భారీ వర్షాలు జూన్, జూలై, ఆగస్టు వరకు కూడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గత సంవత్సరం మనకు చాలా లేటుగా వర్షాలు వచ్చాయి తెలంగాణకి. దీనికి కారణం కూడా రుతుపవనాల లేటుగా రావడమే అని కూడా వాతావరణ శాఖ ఇప్పటికే వెల్లడించింది. అయితే ఈ సంవత్సరం అయితే ఇది రైతులకు గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వర్షాలతోటే మనకు పంటలు వేస్తుంటారు. చాలా చోట్ల విత్తనాలు నాటుకోవడానికి కూడా ముందస్తు ఏర్పాట్లు చేసుకుంటారు. వరి నాట్ల కోసం కూడా ముందస్తుగా నార్లు పోసుకోవడం చేస్తుంటారు. కాబట్టి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. నైరుతి రుతుపవనాల రాకతోటి అయితే ఒక గుడ్ న్యూసే అనే చెప్పాలి. అయితే ప్రజెంట్ అయితే మనం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ఇటు గరిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఉత్తర జిల్లాలు కరీంనగర్, ఆదిలాబాద్ కావచ్చు, నిజామాబాద్, నిర్మల్ ఈ జిల్లాల్లో అయితే హై టెంపరేచర్స్ నమోదవుతున్నాయి. దక్షిణ జిల్లాలకు సంబంధించి చూస్తే కూల్ వెదర్ ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ వ్యాప్తంగా చూసుకున్న హైదరాబాద్ చుట్టుపక్కల మనకు మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలో కూడా ఇటు సాధారణ టెంపరేచర్స్ అయితే నమోదవుతున్నాయి. ఈ 2-3 రోజులు కూడా ఎట్లాంటి వర్షాలు ఉండవు. అయితే జూన్ ఫస్ట్ తర్వాత నుంచి కూడా మనకు ప్రీ మాన్సూన్ షవర్స్ అని కురుస్తాయి. ముందస్తుగా వర్షాకాలానికి కురిసే వర్షాలని ప్రీ మాన్సూన్ షవర్స్గా చెప్తుంటారు. అవి కూడా జూన్ 1-2 తేదీల్లో కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. అయితే జూన్ ఫస్ట్ వీక్ తర్వాత మనకు 5 తారీఖు లేదా 7-8 తారీఖు లోపల నైరుతి రుతుపవనాల ఎఫెక్ట్ తోటి అయితే వర్షాలు మొదలు కాబోతున్నాయి. దీంతో మాన్సూన్ సీజన్ కూడా స్టార్ట్ కాబోతుంది. అయితే ఈసారి అయితే అధిక వర్షపాతం నమోదవుతుందని ఇప్పటికే అధికారులు చెప్తున్నారు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇటు పంటలకు ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇటు గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా క్రమంగా తగ్గే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సమ్మర్లో ఈ సంవత్సరం చూసాము
అత్యధికంగా 46 డిగ్రీల వరకు కూడా ఖమ్మం కావచ్చు, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో అత్యధికంగా హై టెంపరేచర్ చూసాము. ఆ తర్వాత మనకు మే నెల నుంచి కొద్దిగా వాతావరణం చేంజ్ అవుతూ వస్తుంది, అకాల వర్షాలు కురిసాయి. ఆ తర్వాత మనకి ఇప్పుడు జూన్ ఫస్ట్ వీక్లో వర్షాకాలం స్టార్ట్ కాబోతుంది. అయితే ఈ వర్షాలతో అయితే అందరూ కూడా రిలాక్స్ అవుతున్నారని చెప్పుకోవచ్చు. ఇటు హై టెంపరేచర్స్ తోటి నగరాల్లో ఉండే ముఖ్యంగా ప్రజలు చాలా వరకు కూడా ఇబ్బందులు పడ్డారు. హై టెంపరేచర్స్ తోటి ఇటు ఉక్కపోతలు కావచ్చు, ఈదురుగాలుల ప్రభావంతో చాలామంది ఇబ్బందులు పడ్డారు. కాబట్టి ఈసారి అయితే ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనకు గత ఏడాది చూసుకుంటే జూన్ 15 తర్వాత కూడా మనకు ఎండలు కావచ్చు, టెంపరేచర్స్ ప్రభావం కనిపించింది. కానీ ఈ సంవత్సరం మాత్రం మొదటి వారంలోనే వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా జూన్ 1-2 తేదీల్లో అయితే ప్రీ మాన్సూన్ షవర్స్ రాబోతుంది. ఆ తర్వాత నైరుతి ఋతుపవనాల ప్రభావంతో వానాకాలం ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా ఈ కేరళనైతే ఈరోజు ఈ నైరుతి ఋతుపవనాలు తాకే అవకాశం ఉందని అయితే భారత వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే జారీ చేసింది. ప్రజెంట్ ఇది వెదర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓ టు స్టూడియో.